క్రాప్ వెల్ సీడ్స్ వారి అశ్విని 110 రైతు పేరు మేకల సాంబశివరావు గారు, నేలేశ్వరపాలెం. మొత్తం 5.5 ఎకరాలు తోట వేశారు. ఇప్పుడు మీకు రైతుతో కలిసి తోట అనేది చూపిస్తాము. వీరి ఫీలింగ్ మాటలతో తెలుసుకుందాం తోటను చూసిన తర్వాత. ఇది అశ్విని 110 అనేది కింద నుంచి 4.5 నుంచి 5 అడుగుల హైట్, మినిమం 4 నుంచి 4.5 హైట్ పైనే వస్తుంది, ఫీట్స్ పైనే. ఒక్కొక్క సైడ్ కొమ్మ వచ్చేసి 18 నుంచి 20 అంగుళాలు రావటం జరుగుతుంది. ఇది మొత్తం కూడా సైడ్ బ్రాంచెస్ అండి. ఈ ఒక్క చెట్టు కాయ చూడండి, చాలా రంగు కలిగి ఉండిద్ది, ప్లస్ పొడవు ఎక్కువ ఉంటుంది. ఆకర్షణీయమైన రంగుతో మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. చాలా తాలు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. చూడండి ఒకసారి, ఒక్క చెట్టు వచ్చేసి ఎన్ని సైడ్ బ్రాంచెస్ని కలిగి ఉందంటే అన్ని ఎక్కువ సైడ్ బ్రాంచెస్తో ఉంటుంది. చెట్టు హైట్కి హైట్ ఉంటుంది. ఇది ఒక చెట్టు మొత్తం కూడా ఇదండి. హైట్ మినిమం 4.5 నుంచి 5 అడుగుల దాకా వస్తుంది. ఎక్కువ సైడ్ బ్రాంచెస్ మీరే చూసారు కదా ఇప్పుడు. ఇదిగోండి 1, 2, 3, మళ్ళీ దీనికి ఒక కొమ్మ అండి కింద నుంచి. ఇదొక సైడ్, ఇదొక పెద్ద కొమ్మ, దీనికి ఇదొక సైడ్ కొమ్మ. ఇదిగో చూడండి ఎంత ఎక్కువ కాపు ఉందనేది మీకే అర్థమవుతుంది. ప్రతి కొమ్మకి కింద నుంచి ఒక చెట్టు చూడండి, ఈ కింద నుంచి కూడా కాపు చిక్కడగా, కాయ సైజుతో దగ్గర కాపుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం అండి ఇది అశ్విని 110 అనేది. తేజాల్లో కల్లా కూడా ఎక్కువ రేటు పలికే వెరైటీ ఇది. ఇగో చూడండి, చాలా తలకాపు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇదిగోండి ఒక్క కొమ్మలో వచ్చేసరికి ఎంత దగ్గర కాపు ఉందనేది చూడండి. 1, 2, 3, 4, 5. ఇక్కడైతే జంట కాపు అండి ఇది. ఈ 2 చూస్తున్నారు కదా, ఇవి జంట కాపు. చివరి దాకా కాపు ఉంటుందండి. ప్లస్ ఇవాళ జనవరి 17వ తారీఖు. ఇప్పుడు కూడా మీకు పూత పిందల మీద ఉందండి. ఇంకా కాసే గుణం ఉంది ఇంకొక 20 రోజులు, నెల దాకా. దీని పూర్తి స్ట్రక్చర్ వచ్చేసి ఎకరాకు 35 నుంచి 40 క్వింటాల మధ్య వచ్చే రేంజ్ అండి ఇది. ఏ చెట్టు అయినా చూసుకోండి, అదని కాదు పక్క చెట్లు అయినా సరే అసలు చూసుకోండి ఎంత విపరీతమైన కాపుతో ఉందంటే బేరింగ్ మీకే అర్థమవుతుంది. ఒక్కొక్క చెట్టు కాపు కింద నుంచి పైదాకా చాలా గుత్తగా, చాలా ఆకర్షణీయమైన రంగుతో ఉంది. ప్లస్ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ అండి. చెట్టు స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంది. చూడండి ఇదంతా ఫస్ట్ కాపు అండి. ఫస్ట్ కాపు మొన్న వర్షం పడ్డా కూడా 4 రోజులు ఒక్కటి కూడా అనేది తాలు అనేది కాకుండా, తాలు శాతం చాలా తక్కువ ఉండిద్ది. వీడియో ఇప్పుడు ఎన్ని ఎకరాలు అన్న ఈ బిట్టు బట్టికి? 3.5 ఎకరాలు. మీకేమనిపిస్తుంది అన్న ఈ విత్తనం గురించి? బాగానే ఉందా? నేల పరిస్థితి ఏందన్న? దీని నేల పరిస్థితి మంచిదేనా? ఇది మంచిదే. అక్కడ మనం చూసింది 2.5 ఎకరాలది, అది కొద్దిగా నాసి. ఇది నేల మంచిది. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న కాయ కలర్ కానీ? ఇప్పుడు కూడా పోతుంది కదా, మీకు ఇంకెంత కాసిద్ది అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి? ఇప్పుడు కాసింది ఎంత? ఇప్పటివరకైతే బాగానే కాసింది. క్వాలిటీ కాపు గీపు పూత పింద ఇంకా బాగానే ఉంది. ఓకే, అది ఇంకా కాసిద్ది అనుకుంటున్నాను నేను. మీ అంచనా ఎన్ని క్వింటాల దాకా రావచ్చు ఇది? నేను 30 దాటిద్ది అనుకుంటున్నాను. ఎకరం 30 దాటిద్ది. ఏది ఇప్పుడు కాసినంత బట్టికా ఇంకా కాయబోయేదాంతో ఓ 30 క్వింటాలు వస్తుంది అంటున్నారు. మరి బొబ్బర పరిస్థితి ఎట్లా ఉందన్న? ఇది బొబ్బర అయితే లేదు. పోతే తెగుళ్ళు అనేది ఎట్లా ఉందన్న? తెగులు కూడా లేదు. తెగుళ్ళు కానీ నల్లి కానీ? నల్లి అయితే తగులుతుంది, కొట్టే మందులకి కొంచెం ఊపు అవుతుంది, అంటే అంతగా రావట్లా. నల్లి లేదు. తామర పురుగు అన్న? తామర పురుగు పరిస్థితి అండి? లేదు.
అంటే ఈ వెరైటీలో ఏంటంటేనా తామర పురుగు తగిలినా కూడా కాయ అనేది ఆగదన్న. అది ఎంత తామర పురుగు తగులుతున్నా కూడా కాయ అవుతూనే ఉంటుంది. ఇది దీనికి ఉన్న గుణం అది. ఇప్పుడు దాకా ఎంత కాసిందో అన్న, ఇక్కడ నుంచి పై కాపు అంత కాసింది. కాబట్టి మీరు చూడండి అదంతా అదంతా కూడా పూత ఒక వారం 10 రోజుల్లో అది మొత్తం పెంద అవుతుంది. మీకు చాలా వరకు పూత మీద ఉంది చేను, పింద మీద కూడా ఉంది. మీరు గమనించారో లేదో అదిగో చూడండి పింద కూడా. ఆ పూత పింద మొత్తం అమ్మితే మళ్ళీ మనం వచ్చే ఒక 15-20 రోజులకి ఇదంతా ఇప్పటికి ఎంత అయితే కాసిందో అంత కనపడిద్ది మళ్ళీ తలాపన. అన్న చేను మొత్తం కూడా ఇంతే ఉందన్న. చేను మొత్తం ఇంతే ఈ ఉంది. బిట్ మొత్తం అది కొంచెం ఆ పచ్చని కడలేదు, కొంచెం జరిగింది. కొద్దిగా నిమ్మ ఎక్కువ ఆడ మనం వచ్చి చూసే దారి అటు జరగదు. ఓకే, ఇంకా పోయే కొద్దిగా ఇటు ఎక్కువ. కొద్దిగా అటు వెళ్ళి చూద్దాం అన్న. ఆ దారి నుంచి ఏమన్నా తిరిగి రావచ్చా లేకపోతే ఇంకా రావచ్చు, ఇట్లా పట్లో పోయి రావచ్చా? పట్ల పోయి అటు తిరిగి రావచ్చు. అలా తిరిగి రావచ్చా? సరే ఒకసారి వెళ్దాం. చిన్నగా చూపిస్తాను, కిందగా చూపి, పైన ఎండబడతాం. అయ్యో దూరం వద్దులే కానీ అన్న ఒక్క నిమిషం. ఏడే ఉంది అటు హైట్ ఉన్నా మొక్కజొన్న ఎగిలి అంతే. అది కాచి చూడన్నా ఎంత దూరం నాకు కూడా పోయి ఉండే. చూడండి వస్తుంది పర్సులు అంత ఎత్తుండే, అంత ఎత్తుండే కడుపు కావలేదు అనిపిస్తుంది. నేను ఆ గడ్డ ఇప్పుడు పెరిగింది. ఇదే కాయ తేలాలంటే నీకు